ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 7వ నెల 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనమండి. మరి వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. జన్మనిచ్చినటువంటి తల్లి విషయంలో మరి సొలొమోను గారు పరిశుద్ధాత్మతో రాయబడిన మాటలు మనం చూస్తూ ఉంటున్నాము. మరి తల్లిని ఏ విధంగా చూసుకోవాలో, తల్లిని ఏ విధంగా మరి ప్రేమించాలో, మరి తల్లిని ఎలాగైతే ఆదరించాలో, తల్లిని ఎలాగైతే మరి గౌరవించాలో అనేది మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వటానికి చాలా కష్టపడుతుంది, చాలా శ్రమ పొందుతుంది, చాలా వేదన పొందుతుంది, చాలా కష్టపడుతూ ఉంది. అలాంటి ఆ తల్లి ఒక బిడ్డకి జన్మించిందంటే ఆ బిడ్డ మరి ఎదిగి పెద్దవాళ్ళైన తర్వాత మరి తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని లేఖనం ఉంటుంది. ఎందుకంటే తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. పెద్దదైన తర్వాత మరి వయసు అయిన తర్వాత మరి అనాథాశ్రయంలోకో లేకపోతే మరి ఎక్కడికో పడేయకున్నట్లు మరి తల్లికి ఇచ్చేటువంటి గౌరవాన్ని తల్లికిచ్చి మరి తల్లిని చక్కగా చూడాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మదర్స్ డే అని చేసుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ మదర్స్ డే అని చేసుకోవటమే కాదు, కానీ మరి పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డను, ఆ తల్లిను చక్కగా చూసుకుని నిర్లక్ష్యంగా కాకుండా ఒకవేళ ఆస్తుల కోసం మరి చంపేయటమో, లేకపోతే ఆస్తుల కోసం మరి తన్ని వేయటమో, లేకపోతే ఆస్తుల కోసం కొట్టివేయటమో అనేది ఉండకున్నట్లు మరి పెద్ద వయసు అయిన తర్వాత ఆమెను చక్కగా చూసుకోవాలని లేఖనం సెలవిస్తుంది. అలాగా మరి తల్లిని గౌరవించి బిడ్డలుగా ఉండాలని, తల్లిని ఆదరించే బిడ్డలుగా ఉండాలని, తల్లిని ప్రేమించే బిడ్డలుగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. అలాగా చేసిన ఎడల దేవుడు నీ జీవితాలు గొప్ప ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేశ్వరునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇగో తండ్రి ప్రభు, కన్న తల్లిని ఎవరైతే సరైన రీతిలో చూసుకోవట్లేదో వారు చక్కగా చూసుకోవాలని ప్రభు తండ్రి వాక్యం సెలవిస్తుంది. తండ్రి నేను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. నా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి తండ్రి. నాయకుల అధికారులు మంచి అవంతరం పండి, సరిహద్దులో సైనికులు మంచి అవంతరం పండి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటికి మంచి అవంతరం పండి. ఇలాంటి యవనస్తులు అందరినీ కూడా ప్రభు తండ్రి, యువకులను రక్షించుకోండి తండ్రి. ప్రభా యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. దేవా తండ్రి నాయన, చెడు వ్యసనం నుంచి దూరపరచండి ప్రభు. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి అవంతరం పండి. వారు చేసిన ఉద్యోగుల మేసం తోడుగా ఉంచి రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి. దేవానికి వందలు తండ్రి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. వారి తరగతులు చదువుతుండగా ప్రభా చక్కగా చదువుకుని ప్రయోజకుడు కృప దయచేయండి. రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి అవంతరం పండి తండ్రి. ప్రభా గర్భఫలం లేని వారి గర్భిణీ శిశువుగా డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే హిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్.